నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయేటువంటి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే హడావిడి స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ఎలాంటి అవకాశం లేదు. అంటే ఈ 4 స్థానాలు కూడా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వారికే దక్కబోతున్నాయి. దీనిలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ 2, జనసేన 1, భారతీయ జనతా పార్టీ 1 ఇట్లా షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి టీడీపీలో ఆశావాహుల సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది. దాదాపుగా అంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సానా సతీష్ అతను రెన్యువల్ చేసి కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను తక్కువ టైంలోనే బాధ్యతలు తీసుకున్నారు. దానికి సంబంధించి ఈలోపు గడువు పూర్తయింది. ఇట్లాంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, సామాజిక వర్గాల వారీగా ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంట్లో కమ్మ సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సంబంధించి కూడా ఎక్కువగా పోటీ ఉంది. ఇలాంటి క్రమంలో చంద్రబాబు నాయుడుతో అత్యంత సాన్నిహిత్య సంబంధాలు కలిగినటువంటి వారు ఇందులో ఆశావాహుల జాబితాలో ఉన్నారు. భాష్యం రామకృష్ణ కావచ్చు, ఖమ్మంపాటి రామ్మోహన్ కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, జేడి జనార్దన్ కావచ్చు, ఇట్లా చాలామంది దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఆలోచనతో మాకు అవకాశం కల్పించిందని సీనియర్లు అడుగుతున్నారు. వారు ఆశించడంలో తప్పు లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి అవకాశం ఇవ్వండి అనే ఒక డిమాండ్, దీనిపై చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి అంశమే. ఎంపిక విషయంలో ఏదో ఈజీగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. దీనికి సంబంధించి బీసీల నుంచి, అలాగే ఎస్సీల నుంచి, మైనార్టీ వర్గాల నుంచి కూడా విపరీతమైనటువంటి పోటీ. ఇట్లాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశం తెర మీదకి వచ్చింది. దీంట్లో దాదాపుగా బీసీ లేదా మైనార్టీ వర్గాలకు సంబంధించే చంద్రబాబు నాయుడు వారికి అవకాశం ఇవ్వటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఒక పార్టీ వర్గాల ద్వారా తెలిసినటువంటి అంశం. దానిలో కనుక చూస్తే బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరైతే యనమల రామకృష్ణుడు, దాదాపుగా ఆయనకి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది. ఇక మైనార్టీ ఎంఏ షరీఫ్, ఆయన కూడా చాలా సీనియర్, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడుకు అత్యంత సమీపంగా ఉండేటువంటి వ్యక్తి షరీఫ్. ఆయన బీసీ లేదా మైనార్టీ అయితే, ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా నేను కూడా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఒక సీనియర్ నాయకుడు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తారు. ఆయనే వర్ల రామయ్య. నాకు అవకాశం ఇవ్వండి, గతంలోనే చంద్రబాబు నాయుడు నాకు ప్రామిస్ చేశారు, దానికి సంబంధించి అప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో సామాజిక సమీకరణాల సందర్భంలో నాకు అవకాశం దక్కలేదు కాబట్టి ఈసారికి మాత్రం నాకు ఖచ్చితంగా దక్కుతుంది అనే ఆశాభావాన్ని వర్ల రామయ్య అనుచరులు, అభిమానుల దగ్గర వ్యక్తపరిచినట్లు తెలుస్తుంది. కొంతమంది సీనియర్ నాయకుల దగ్గర కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక్కడ ఉన్నటువంటి ఒకటే స్థానం, దానికి సంబంధించి మరి ఏ రకంగా అవకాశం కల్పిస్తారు? సానా సతీష్ను ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. ఒకవేళ ఆయన తప్పిస్తే వేరే వారికి అవకాశం ఇచ్చేటువంటి సందర్భం ఉంది. కానీ అది అన్యాయం అనే ఒక రకమైనటువంటి ఇండికేషన్ వెళ్తుంది కాబట్టి ఆయన్ని కంటిన్యూ చేయాలని. ఇక మిగిలినటువంటి 2 స్థానాలు జనసేన, భారతీయ జనతా పార్టీ. లింగమనేని రమేష్ ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆయనకు జనసేన నుంచి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన పార్టీకు విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి లింగమనేని రమేష్. పారిశ్రామికంగా ఆయనకి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ 2 పార్టీలకు కూడా అనేక రకాలుగా సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఇక బీజేపీ వారిష్టం. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో విపరీతమైనటువంటి పోటీ ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి సామాజిక వర్గ వారికి ఇస్తే ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సామాజిక న్యాయం అందించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో అలాగే రాజకీయ విశ్లేషకుల్లో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. మరికొద్ది రోజుల్లోనే, అంటే దాదాపుగా ఈ యొక్క మహానాడు ఏదైతే ఉందో
మహానాడు పూర్తయిన తర్వాత 2-3 రోజుల్లోనే ప్రకటన వెలువడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒకే ఒక స్థానానికి సంబంధించి దాదాపుగా 10 మందికి పైగా ఉన్నారు సామాజిక వర్గాల వారీగా. మరి ఎవరికి అవకాశం కల్పించాలి? ఇవన్నీ కూడా కత్తి మీద సాములా ఆయనకు మారినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో జనసేనలో కూడా 2-3 ఆశావాహుల సంఖ్యలో ఉన్నారు జాబితాలో, భారతీయ జనతా పార్టీకి సంబంధించి. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి 3 పార్టీలు, ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల్లో ఉన్నటువంటి వారిని ఇప్పుడు పెద్దల సభకు పంపించాలి. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునేటువంటి అంశంలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, ఏ అంశాలను చూస్తారు, ఇక్కడ సీనియారిటీ పనిచేస్తుందా, సామాజిక వర్గం పనిచేస్తుందా అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒకవేళ ఉన్నటువంటి ఒక స్థానానికి సంబంధించి కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే అది రకరకాల ఇష్యూస్ కింద బయటకు వస్తుంది. దాని మీద పెద్ద తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. కాబట్టి కమ్మ సామాజిక వర్గానికి కాకుండా బీసీ, మైనార్టీ, ఎస్సీ వర్గాలకు సంబంధించి ఈ 3 కూడా సీనియర్ నాయకులుగానే ఉన్నారు. బీసీ వర్గంలో యనమల రామకృష్ణుడు, అలాగే మైనార్టీ వర్గానికి సంబంధించి ఎంఏ షరీఫ్, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వర్ల రామయ్య, ఈ 3 కూడా హేమాహేమీలే పార్టీలో. మరి దానికి సంబంధించి ఎటువంటి సామాజిక సమతుల్యత అనేది ఇక్కడ పాటిస్తారు అనేది ముఖ్యమైనటువంటి పాయింట్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక రకమైనటువంటి స్థాయిలో, రీతిలో ముందుకు వెళ్తున్నాయి. దీనికి సంబంధించి 2029 ఎన్నికల నాటికి కూటమి బలమైనటువంటి ఒక రాజకీయ వ్యవస్థగా ఉండాలి, మరొకసారి మనం అధికారంలోకి రావాలి అనే ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు కూటమి నేతలు. సో ఇలాంటి సందర్భంలో ఈ రాజ్యసభ వెళ్ళేటువంటి వారు, ఎవరైతే పెద్దల సభకు వెళ్ళేటువంటి వారు ఉన్నారో వారి జాబితాను ప్రకటించేటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఏ రకమైనటువంటి పరిణామాలు అక్కడ దోహదపడతాయనేది చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.